ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్ర దినంలో వీడియో చూసి ప్రతి ఒక్కరికి దేవుని అనాలు చేసిన ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమలేసే కృపల దేవాదయ రాజా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు కాచుకబడి నీకు వందనాలు. క్వశ్చన్ నీకు ఘనమైన నామాన్ని ఆదిస్తూ మేము అందరితో రక్షిస్తుంది ఆ వాక్యం నడుతుంది. ఎవరితో మాట్లాడుకుని మాట్లాడమని నిజం తండ్రి. ఆమేన్. అబ్బా తండ్రి అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో పెళ్ళుబెకిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయా. ఉండలేనయా, నేనుండలేనయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం యేసయ్యానికి వందనాలు తండ్రి. తండ్రి ఈ దినంలో తండ్రి వీడియో చూసిన ప్రతి ఒక్కరిపై తండ్రి నీ ఆత్మ అభిషేకం కుమరించండి యేసయ్యా. తండ్రి రోజు తండ్రి వారు తండ్రి ఏ నమ్మకంతో ఏదైతే తండ్రి నువ్వు మాట్లాడుతావన్న తండ్రి నమ్మకంతో విశ్వాసంతో ఈ వీడియో చూస్తున్నాడు తండ్రి వారితో తండ్రి రోజు తండ్రి నువ్వు మాట్లాడేసా తండ్రి వారి హృదయం తండ్రి కదిలించే వర్తమానం చేత వారితో మాట్లాడి వారి హృదయాన్ని కదిలించమని రజని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనతోటి కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 17వ వచనం అలాగే 22వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. Psalms chapter 118 verse 17 and 22. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. అలాగే 22వ వచనం, ఇట్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఈ రెండు వచనాలని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ప్రియ సోదరి సోదరుడ, ఈరోజు ఈ దావీదు మహారాజు ఒక సందర్భంలో రాస్తున్న ఈ వచనం ఏంటిదంటే, నేను చావను, సజీవుడనై యెహోవాను ఆయన చేసిన కార్యములు దేవుడు చేసిన కార్యములు వివరిస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రాముఖ్యతని ఇక్కడ దావీదు మహారాజు ఆయన దేవుని కార్యము వివరించుటకే సజీవుడై ఉన్నాడన్న ఇక్కడ మనం ఈ మాటని గమనిస్తాం. ఈరోజు ఈ వచనం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు మనల్ని ఇంకా సజీవులకులు ఎందుకు ఉంచాడంటే ఆయన చేసిన క్రియలను ఆయన చేసిన కార్యములను మనము అందరికీ వివరించుటకు సాక్ష్యం ఇచ్చుటకే దేవుడు మనల్ని సజీవులకులు ఉంచాడు. ఈరోజు మనము తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో కనుక గమనించినట్లయితే, ప్రతి విషయం మందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం అనే మాట ఉంటుంది. ఈరోజు అదే మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనల్ని ఆయన సజీవులకులు ఎందుకు ఉంచాడంటే ఆయన చేసిన కార్యములను వివరించుట కొరకు. అలాగే 22వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నా అంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు నీ పరిస్థితులలో, ఈరోజు నీ ఉద్యోగంలో, ఈరోజు నీ ప్రతి ఒక్క సమయంలో, ఈరోజు నీ ప్రతి ఒక్క సందర్భాలలో నిన్ను అందరూ నిషేధిస్తున్నారా? అందరు నేను పక్కన పెడుతున్నారా? ఈరోజు నువ్వు వ్యర్థం, నీ పనులు వ్యర్థం అని అందరు నేను తృణీకరిస్తున్నారా? ప్రియ సోదరి సోదరుడా, తృణీకరించబడుతున్న రాయి, నిషేధించబడుతున్న రాయి మూలకు తలరాయి అవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ రాయి అయితే నిషేధించబడుతుందో అదే తరువాత మూలకు తలరాయి అవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే నిషేధింపబడ్డావో, నువ్వు ఎక్కడైతే అవమాన పాలయ్యావో, ఎక్కడైతే తృణీకరించబడ్డావో, దేవుడు అక్కడే నీకు ఘనతను కలగజేయాలని ఆశపడుతున్నాడు. నేను అందరికంటే హెచ్చించాలని ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనం అందరము దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు గనుక దేవుని కార్యములను వివరించుదాం. అలాగే అందరూ మనల్ని నిషేధిస్తున్నారని బాధపడకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట మన పక్షం నెరవేర్చబడును గాక. నిషేధించబడుతున్న రాయి మూలకు తల రాయి అవ్వును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. ఈ డిసెంబర్ నెలలో తండ్రి మీరు ఇచ్చే వాగ్దానం నెరవేర్పు తండ్రి ప్రతి ఒక్కరూ చూచుదురుగా కానీ ప్రార్థిస్తాం. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చిన తండ్రి, ఆరోగ్యం సమృద్ధిగా మార్చిన తండ్రి, కోపాన్ని ద్వేషం తండ్రి, ఇబ్బందుల సమస్యలు తండ్రి మీరు సమాధానంగా మార్చుకుని ప్రార్థిస్తాం. ముఖ్యంగా తండ్రి దావీదు మహారాజు అన్న మాట తండ్రి, నేను చావను, సజీవుడనై యెహోవా చేసిన కార్యములను వివరించెదను అన్న మాట ప్రతి ఒక్కరి పక్షంన నెరవేర్చబడును గాక. తండ్రి వారు తండ్రి సజీవులై ఉన్నారు తండ్రి, వారు తండ్రి నువ్వు చేసిన కార్యములు వివరించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఆ విశ్వాసము తండ్రి వాళ్ళు మీరు కలగజేయమని ప్రార్థిస్తూ నీదు నూతన పరచుని ప్రార్థిస్తున్న విషయం ముఖ్యంగా తండ్రి నిషేధించబడుతున్న రాయి తండ్రి
తృణీకరించబడుతున్న రాయి తండ్రి మూలకు తండ్రి తలరాయి అవుతుందన్న మాట తండ్రి ప్రతి ఒక్కరి పక్షం నెరవేర్చిన ప్రార్థించా. ఏ బిడ్డలైతే తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి, నీకు భయమిద్దరు జీవిస్తున్నారు తండ్రి, వాని తండ్రి మూలకు తండ్రి నువ్వే తండ్రి తలరాయిగా మార్చిన ప్రార్థించా. ఏ బిడ్డలైతే తండ్రి నిషేధింపబడుతున్నారు తండ్రి, ఏ బిడ్డలైతే తండ్రి తృణీకరించబడుతున్నారు తండ్రి, వాని తండ్రి నువ్వు తండ్రి త్వరలోనే తండ్రి తలరాయిగా తండ్రి అందరికంటే హెచ్చింపు స్థానంలో వాడిని ఉంచబోతుంది. నీకు వందనాలు కూడా తెలియస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వందనాలు తెలియస్తూ తండ్రి ఈ వారాన్ని ప్రతి ఒక్క కార్యం మీ చేతిలో పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ రాడ్ అందరికీ.